ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయం ప్రాముఖ్యంగా పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో వేకునే రీతిగా ఆయన పాద సముఖంలోకి కృపనిచ్చారు. అందరిని బట్టి ఆయన ఉన్నతమైన పరిశుద్ధ నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. క్రీస్తు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన యేసయ్య నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం. ఈ దినం కూడా ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను తన సమృద్ధిన కృపతో నింపి నడిపించును గాక. రండి, మరలా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాషలు కండి, వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్స్ ఉన్నాయా దగ్గరలో? తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిభాషలు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట చదువుతా ఉన్నాను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడిగాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును కాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మిగిలిన నామానికి స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో 6వ మాసం 3వ పరిశుద్ధ దినములు ఇటు రీతిగా ఈ పాద సముఖంలో నిలబెట్టుకుని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఆత్మతో సత్యముతో నేను ఆరాధిస్తూ నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా బలపడడానికి మీరు ఇచ్చిన ధన్యత కొరకు స్తోత్రాలు. ఈ దినం కూడా నడిపించి బలపరచు. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదువుకున్నటువంటి ఈ మాట మనందరికీ బాగా తెలుస్తుంది కదా. ఏంటి అని అంటారా? అక్కడ బెతెస్దా కోనేరు అనేటువంటి ఒకటి ఉంది. అక్కడ క్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి ఒక అద్భుతాన్ని మనం చూస్తాం ఈ యొక్క వాక్య భాగంలో. బెతెస్దా అనేది హెబ్రీ భాషా పదం. తెలుగులో దానికి కొన్ని అర్థాలు ఉన్నాయి. ఏంటంటే కరుణ గల, లేక కనికరం గల, లేక కృపానిలయం అనేటువంటి చాలా అర్థాలు ఉన్నాయి. ఈ పేర్లన్నీ వినడానికి చాలా బాగున్నాయి కదా. అయితే అక్కడ 38 ఏండ్ల నుండి లేక 38 సంవత్సరాల నుండి ఒక మనిషి వ్యాధితో బాధపడుతూ ఉంటున్నాడు. ఆ మనిషికి ఈ నిలయము, కృపా నిలయము, కరుణ గలది, కనికరం గలది, ఇదేంటి కృప చూపించలేకపోయింది, కరుణ చూపలేకపోయింది. ఈ దినాల్లో మనం గమనించిన పిల్లరా, మనం కళ్ళారు చూసినాం, చెవులారు వింటున్నాం. ఎన్నో నామములు ఉన్నాయి, ఎన్నో పేర్లు గలటువంటి, కానీ మానవునికి రక్షణ లేనివి అవన్నీ. మనిషికి రక్షణ అనుగ్రహించలేనటువంటి నామములవి. ఒకే ఒక్క నామం ఉంది, ఆ నామము యేసు నామము. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఒక అద్భుతమైనటువంటి చేయబోతూ ఉంటే కొన్నిసార్లు తనకు తానే చొరవ తీసుకునేవాడు, కానీ అన్నిసార్లు ఆయన చొరవ తీసుకునేవాడు కాదు. ఎందుకంటే చాలా రకాల ఇబ్బందులు, పరిస్థితులు ఎదుర్కొనేవాడు ఆయన. ఇక్కడ ఒక ప్రశ్న అడిగాడు, స్వస్థపడగోరుచున్నావా అనే ప్రశ్న. అలా అడగడంలో ఆయన ఉద్దేశం ఏంటి గమనించాలి. వాస్తవానికి సర్వజ్ఞాని అయిన దేవుడు కదండి, సమస్తం ఎరిగినటువంటి దేవుడు ఒక ప్రశ్న అడిగాడు ఆ వ్యక్తిని. వాస్తవానికి ఆ వ్యక్తి పడిన స్థితి, ఆ వ్యక్తికి అవసరమైనది ఏంటి అనేది సమస్తం ఆయన తెలుసు. తెలియదంటారా? ఖచ్చితంగా ఆయనకు తెలుసు. కానీ ఆ మనిషిలో ఉన్నటువంటి నిరీక్షణను కదిలించడానికి, ఆ నమ్మకాన్ని బలపరచడానికి, ఆ విశ్వాసాన్ని పెంపొందింపచేయడానికి ఆయన ఉద్దేశం ఉండవచ్చు. అందుకే 38 సంవత్సరాలు పిల్లరా అనేక నిరాశల తర్వాత బాగుపడనేమో, అసలు బాగుపడతాననే ఆశ ఆ వ్యక్తిలో పూర్తిగా అడుగట్టుపోయి ఉండాలి. తిరిగి ఆ ఆశను చిగురించడానికి ప్రశ్న అడిగాడు ఆయన. ఈ రోజుల్లో మనం గమనిస్తూ పిల్లరా, నేడు ఆధ్యాత్మిక విషయాల్లో కూడా క్రీస్తు మనందరినీ కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నాడు. నీకు నీ పాపాల నుండి బాగుపడాలని, నీ పాపము నుండి బయటపడాలని ఉందా? పాపము నుండి విడుదల పొందాలని నీకుందా? లోకము నుండి వేరు చేయబడి ఏమండి ఆ నిత్యరాజ్యములో చేరాలని ఉందా? నిత్య స్వాస్థ్యానికి వారసుడు ఉండాలని ఉందా? ఇలాంటి ప్రశ్నలు. అయితే దేవుడిచ్చే ఆ విడుదల గురించి ఆకలి దాహం ఎవరికైతే ఉన్నదో ఆ వారు మాత్రమే ఈ ప్రశ్నను స్వీకరిస్తారు. హల్లెలూయా. ఆయన మనకు ఇవ్వాలనుకున్నాడు, కానీ దాని విషయంలో మనకు కోరిక కలిగేలా ఆయనే చేస్తాడు. గట్టిగా చెప్పండి. చూడండి, పేదవారు, రోగులు, అనాథలు అనేక మందిలో ఉండేటువంటి
నిస్సహాయత ఈ ఇక్కడ కనిపెడతా ఉంది ఈ బేతెస్తో కోనేట దగ్గర కళ్ళకు కట్టినట్లు. మానవ స్వభావంలో ఉన్నటువంటి స్వార్థ బుద్ధిని కూడా ఇక్కడ మనం కళ్ళారా చూడవచ్చు. ప్రతివాడు కూడా ముందుగా తానే కోనేట్లకి అందరికంటే దిగి ముందుగా దిగి స్వస్థపడాలని కోరుకుని తాపత్రయపడుతున్నాడు. శరీర స్వస్థత, ఆ శరీర స్వస్థత కొరకు స్వార్థం చూపిస్తూ ఉన్నాడు. మరి ఆత్మీయ స్వస్థత కొరకు మనం తాపత్రయపడుతున్నాం. అయితే నాన్న ఎంత ఆలోచన చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు నిస్సహాయులకు సహాయకుడు, స్నేహితులు లేని వారికి స్నేహితుడు. ఆయన చేసిన అద్భుతాల్లో చాలా వరకు పేదల పట్ల మరియు అవసరతలు ఉన్నవారి పట్ల కరుణగల క్రియలే చేశాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రోగం నయం చేసేటువంటి ప్రభావము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలలో ఉందన్న సత్యాన్ని గమనించాలి. ముందుగా నిస్సత్తుగా ఉన్నవాడు తన పడక మీద నుండి తీసుకుని నడవడం అసాధ్యం. ఎన్నో సంవత్సరాలు అలా ఉండిపోయాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అండి? 38 సంవత్సరాలు ఉండిపోయాడు అలాగా. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అలా చేయమనగానే ఆజ్ఞాపించాడు. వెంటనే అలా చేయగలిగే శక్తిని కూడా మనిషికి ఇచ్చాడు. ఆ ఆజ్ఞకు లోబడితేనే ఆ వ్యక్తికి స్వస్థత కలిగింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకవేళ ప్రభు అడిగాడు ప్రశ్న ఏమని, స్వస్థపడాలని ఆశ ఉందా, లేచి నడుస్తావా అంటే, ఊరుకోవా నువ్వు 38 సంవత్సరాలు పడున్నాను ఇక్కడ, స్వస్థత కొరకే కదా, దాంట్లో దిగుదామనుకున్నాను, ఎవరు దింపట్లేదు, నడవాలని నాకు ఉండదా, ఇలాంటి ప్రశ్నలు. నువ్వు లేగు అనగానే టక్కమని లేచాడు పైకి. అంటే చూడండి, ఆ మాటకు ఎప్పుడైతే లోబడి ఇదే చూపించాడు వెంటనే స్వస్థత కలిగింది ఆ వ్యక్తిలో. పిల్లరా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవదూత వచ్చేవాడు, నీళ్లు కదిలించేవాడు, ఒక్కరికి మాత్రం స్వస్థత కలిగేది, అది కూడా శరీర స్వస్థత. అయితే ఇప్పుడు దేవుడే దిగి వచ్చాడు, కొనేటికి కాదు, పాపులను రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవుడు శరీరం దాల్చి మానవుడిగా అవతరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవదూత నీళ్లు కదిలిస్తే ఒక్కరికి మాత్రమే స్వస్థత కలిగేది అక్కడ. కానీ లోకానికి వచ్చి అందరి కొరకు మరణించి తిరిగి లేవడం ద్వారా ఆయన లోకం అంతటిని కూడా కదిలించాడు. దేవుని అక్కడ ఆ దేవదూత నీటిని మాత్రమే కదిలించింది, కానీ ప్రభువారు దిగి వచ్చి లోకం అంతటిని కూడా కదిలించాడు. లోకంలో కోట్ల కొలది ప్రజలు ఏమండి ఆత్మల రక్షణ పరలోక భాగ్యము కలిగింది అందరికీ. మరి ఈరోజు రక్షించబడిన మనము పరలోకమునికి వారసులుగా ఉన్నామా లేదా ఈరోజే మనము ప్రశ్నించుకోలేదు. ప్రభు యొక్క ప్రశ్న ఏంటంటే నిరీక్షణ కొలిపేటువంటి ప్రశ్న ఇది. నిరాశను నిర్మూలన చేసి నిండు స్వస్థత అనుగ్రహించే ప్రశ్న. కనుక ఉదయకాల సమయంలో ఒకవేళ ఆత్మీయంగా బలహీనపడిపోయి ఉన్నా, శరీరానికి బలహీనత వస్తే దానికి తగ్గటువంటి మందులు బళ్ళు ఉన్నాయి లోకంలో. ఆత్మీయత రోగం వస్తే, ఆత్మీయత బలహీనత వస్తే దానిని బాగు చేయాలంటే ప్రభువే మార్గం. ఆ మార్గం నడుద్దాం, స్వస్థత పొందుకుందాం. దేవుడి మాటలు మనకు దీవించును కాక. తలలోంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినాన వేయకున్నట్టు రీతిగా నీ పాద సముఖం ఉండి మీ నామాన్ని గణపరిచే చక్కటి ధన్యత అవకాశం మాకు ఇచ్చారు. ఆత్మస్వ సత్యముని ఆరాధించగలిగినటువంటి గొప్ప ధన్యత ఈవిని మాకు ఇచ్చో నీ స్తోత్రాలు. నాయన ఇదిగో నీ సన్నిధి కాంతులు మమ్మల్ని బలపరచు. నిండుగా నాయన నిండు ఆత్మతో నిన్ను అనుసరించడానికి, నిండు బలముతో నేను కొనియాడడానికి మీరు కృపను బట్టి స్తోత్రం. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేక సత్యాలు, లోతైన మర్మాలు వింటున్నాం. బలపరుస్తూ మీరు నడిపిస్తున్నట్టు ఇంకా బలపరిచి ఈ దినమంతా మీరు ఎక్కడ జట దాచి నడిపించి బలపరిచి మీరే సమస్య ఘనత మహిమ ప్రభావాలు పొందండి. యేసు నామం అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్.